వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నాను. అయితే ఇప్పుడు ఈరోజు మనం శ్రావణ మాసం అంటే మనకి 12 మాసాల్లోని సంప్రదాయబద్ధంగా మనం చేసుకోవాలి పూజలకి. ముఖ్యంగా స్త్రీలు చేసేటటువంటి హిందూ స్త్రీలు చేసుకునేటటువంటి పూజా కార్యక్రమాలు ఎక్కువగా జరిగేటటువంటి మాసం అండి ఇది. అది అందరికీ తెలుసు. అయితే ఈ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి. మనకి పెళ్ళిళ్ళు, ఒక శుభకార్యాలు ఏది జరుపుకున్నా సరే దానికి ముహూర్తాలు పెట్టుకోవడం అయితేనేంటి, కార్యక్రమాలు చేసుకోవడం అయితేనేంటి ఈ శ్రావణ మాసం నుంచే ప్రారంభిస్తారు. దీని ముందర మాసం ఏమిటి? ఆషాఢం వస్తుంది. ఆలుమొగలు కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారంటే వాళ్ళ ఎడబాటు ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో వాళ్ళిద్దరిని కలుపుతారు. కలిపి ముందర లక్ష్మీదేవి పూజలు చేయిస్తారు. అంటే ఏంటనమాట, లక్ష్మీదేవిని ఆవాహన చేయడము అన్నది ఒక శుభ సూచకమైనటువంటి విశేషం. అటువంటి విశేషాలు ఉండేటటువంటివి మనకి ఎక్కువగా 2 నెలల్లో కనిపిస్తాయి. ఒకటి శ్రావణ మాసంలోని, రెండవది మార్గశిర మాసం. మార్గశిర మాసం కూడా మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అండి. అయితే ఈ శ్రావణ శుక్రవారాలు అన్నది సంప్రదాయ సిద్ధంగా ఉంచేటటువంటి పండగనే అనుకోవాలి. అదేవిధంగా మార్గశిర మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీ వారాలు, ఆ ప్రతి లక్ష్మీవారం పూజలు చేస్తారు, ప్రత్యేక పూజలు ఇళ్లల్లోని ఆలయాల్లోని కూడా. ఇక్కడ విశేషం ఏంటంటే వరలక్ష్మి వ్రతం అన్నది అన్ని జాతుల వారు కూడా సంప్రదాయబద్ధంగా చేసుకునేటటువంటి పండగ, పూజ, ఒక పవిత్ర కార్యక్రమం. ఈ మార్గశిర మాసం అన్నది తరతరాల నుంచి ఏ ఇంట్లో అయితే సంప్రదాయం ఉన్నదో వాళ్ళు మాత్రమే చేస్తారండి, అందరూ చెయ్యరు. ఇంకా ఈ లక్ష్మీదేవి విషయానికి వస్తే ఒక చిన్న పద్యంతో నేను ప్రారంభిస్తాను. హరియురో భూష శంకరు శిరోభూష ఇందిరా నీదు పుట్టింటి వెల్గు రతి వల్లభుండు భారతి వల్లభుండు కమలవాసిని నీదు కడుపు పంట సురనాథలక్ష్మి వాసరనాథలక్ష్మి అంబ నీ నవమందహాసలీల ధన్యులై రాజమర్ధన్యులై మనువారు తల్లి నీ దాసాన దాసకోటి రుచిర సుచిర కృపామృత ప్రచుర మహిత భాగ్య వైభవమునకు నీదు పరమ కరుణ భరిత వీక్షణమే హేతువరయ తల్లి పరమ సుకుమారి పరమ సుకుమారి క్షీరసాగర కుమారి. ఈ విధంగా లక్ష్మీదేవిని కీర్తించడానికి అనేక శ్లోకాలు, పద్యాలు అన్నీ ఉన్నాయండి. అయితే లక్ష్మీదేవిని సుకుమారి అని ఎందుకు అంటాము అంటే ఆవిడ చాలా సులభంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుందండి. ఒక కూలి చేసుకునే పనివాడి దగ్గరికైనా వెళ్ళిపోతుంది. రోడ్డు మీద ఉన్న బిచ్చవాడినైనా లక్ష్యాధికారం చేసేటటువంటి సత్తా ఆమెకు ఉంది. కాకపోతే ఒక మహారాజునైనా ఓడిపోయి రోడ్ల పాలు పడేటటువంటి, అంటే ఎందుకు అలా చేస్తుంది? అంత సులభంగా ఎందుకు వెళ్ళిపోతుంది ఆవిడ అంటే మనం పడేటటువంటి కష్టం, మనం చూపించేటటువంటి శ్రద్ధ, ఒక్క పైసా సంపాదించడానికి, 1 రూపాయి సంపాదించడానికి మనం ఎంత శ్రద్ధ పెడతామో దాని గురించి భగవంతుణ్ణి మనసులో స్మరించుకుంటూ పని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, పూర్తి చేసిన దాకా చేయడం ఎంత చేస్తామో అదే ఆమెకు కావాలి. ఎవరు చేస్తే వాళ్ళ దగ్గరికి ఆమె వెళ్ళిపోతుందండి, అంత సుకుమారి ఆమె. కానీ ఎంత లక్షాధికారి అయినా సరే, భిక్షాటం చేసుకుంటున్న వాడైనా సరే, తన చేతిలో ఉన్నటువంటి 1 పైసాని ఇంత ఉంది కదా అని లక్ష్యం చేయకుండా ఖర్చు పెట్టడం మొదలెడతాడో, సమర్థవంతంగా అవసరానికి కాకుండా అవసరాన్ని మించి కానీ అనవసరంగా ఖర్చులు పెట్టేసి నిర్లక్ష్యం చేస్తాడో లక్ష్మీదేవిని, వాడి దగ్గర నుంచి చెప్పా పెట్టకుండా క్షణాల మీద వెళ్ళిపోతుంది. ఆవిడ ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు, ఎలా వస్తుంది ఎలా వెళ్ళిపోతుంది అన్నది తెలియదు. అంత సుకుమారంగా కామ్గా ఏమీ తెలియకుండా వెళ్ళిపోతుంది. మన దగ్గరికి రావడానికైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోవడానికైనా మనలో శ్రద్ధ, భక్తి, ఒక్క నిర్ణయం, అంటే మంచిగా మనం ఏది చేయగలమన్నది చేస్తే ఆమె ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. అందువల్ల
ఒక మాసాన్ని పూర్తిగా మన హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవి మాసంగా వరలక్ష్మి అన్నారు. అందులో కూడా ఒత్తి లక్ష్మి కాదు, అక్కడ మార్గశిర మహాలక్ష్మి అంటాము, లేకపోతే ధనలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, అష్టలక్ష్ములు ఉన్నాయి. కానీ ఇది ఈమె శ్రావణ లక్ష్మి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మన ఆరాధ్య దేవత. ఈ దేవతని పూజించే విధానాలు సాధారణంగా అందరికీ తెలుసు, అన్ని జాతుల వాళ్ళు కూడా చేయవచ్చండి. 4 జాతుల వాళ్ళు చేయొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు శుభ్రం ఆచరిస్తారు. స్త్రీలు ఆచరించినప్పుడు ఏమవుతుందంటే గృహంలోకి లక్ష్మీదేవిని రావాలని ఆ ముగ్గులు వేయడం, ఈ ముందర వచ్చేటటువంటి ఆషాఢ మాసం అంతా కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడం, లేకపోతే ఏంటంటే అలంకరించుకోవడం, ఆ దేవుడి దగ్గర ఏ మూర్తులు అయితే ఉన్నాయో ఆ మూర్తుల్ని శుభ్రం చేయడం, లేక ఫోటోల్ని శుభ్రం చేయడం, పూజ గదిని చాగా చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఈ వరలక్ష్మీదేవికి ఏంటంటే శుభ్రత, లక్ష్మి అంటే శుభ్రత. అంతేకాని డబ్బు మాత్రమే కాదండి, అష్టలక్ష్ములు ఉన్నాయి. లక్ష్మి అష్టైశ్వర్యాలు అంటే ఏంటి, కేవలం డబ్బు ఉంటేనే కాదు, హాయిగా నిద్ర పట్టడం కూడా ఒక ఐశ్వర్యమే. తన వాళ్ళు అన్న వాళ్ళందరూ కూడా ఒక మాట మీద నిలబడడం, ఒక మంచిగా బతకడం అన్నది ఐశ్వర్యమే. అది కోట్లున్నా సరే ఆ సుఖం లేకపోతే, ఆ అనుబంధం లేకపోతే ఇంకా సుఖం లేదు. మంచి పనులు చేయడం, అలాగా అష్టైశ్వర్యాలు ఒక్క ధనమే కాదు, ప్రతి దానిలోనే ఉన్నాయి. ఎంత బంగారం ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేకంటే ఎంత బంగారం లాంటి మనసు ఉంది, ఎంత చక్కటి సేవా కార్యక్రమాలు అవనండి, తన కుటుంబ కార్యక్రమాలు అవనండి చేస్తున్నాము. అయితే ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏమిటంటే వరలక్ష్మి వ్రతం ఉంది, రాఖీ పండగ వస్తుంది. అదేవిధంగా శుభకార్యాలు చాలా పెళ్ళిళ్ళు అయితేనేంటి ప్రతిదాన్ని శుభకార్యాలు జరుగుతాయి, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇటువంటివన్నీ కూడా స్థలాలు కొనడం అవునండి. వీటన్నిటికీ కూడా శ్రావణ మాసాన్నే శ్రావణ మాసంలో మనం చేసుకునేటటువంటి సంప్రదాయం మనది. అయితే మనం ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చేది 2 రోజుల ముందర, 4 రోజుల ముందర శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. కొంతమంది ఇళ్లల్లో ప్రతి శుక్రవారం చేస్తారండి. కానీ ప్రతి శుక్రవారం చేసుకోవాలి, లక్ష్మీదేవిని ఆరాధించాలి, అష్టోత్తరాలు చదువుతారో, సహస్రనామాలు చదువుతారో, ఎర్ర పువ్వులతో పూజ చేస్తారో, ఎర్ర పువ్వులతోనే చేయాలి, పచ్చ పువ్వులతోనే ఇలాగేమీ ఉండవండి. ఎందుకంటే ఆ కాలంలో మనకి ఏ పువ్వులు దొరికితే వాటితో చేసుకోవచ్చు, చేసుకుంటే మంచిది. రెండవది ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారం రోజున ముఖ్యంగా కథ ఉంటుంది, తర్వాత కలశ పెట్టుకోవడం ఉంటుంది. ఆ కలశ పెట్టి పూజ చేయడం అన్నది శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున మాత్రమే చేస్తారు, అది పద్ధతి. శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున ఆ రోజున కలశ పెట్టి పూజ చేస్తారు. తక్కిన వారాలన్నీ కూడా మామూలుగా పూజ చేసుకుంటారు. అయితే ఇందులో కూడా చాలా తేడాలు ఉన్నాయి. వెండి కలశే పెట్టాలి, బంగారం కలిసే పెట్టాలి, ఇత్తడిదే పెట్టుకుంటాం, మాకు అది లేదు, ఏమీ మనస్తాపన లేకుండా నిష్కల్మషమైన మనసుతో భక్తి శ్రద్ధలతో చేసిన పూజకే అమ్మవారు చక్కటి ఫలితం ఇస్తారు. కొంతమంది కలశలో నీళ్లు పొయ్యాలి అంటారు. నీళ్లు కాదండి, నాకు తెలిసినంత మట్టుకు మన ఆచారాల్లో కలశలో బియ్యము, పెసరపప్పు వేస్తాం. వేసి దానిపైన రేవికల గుడ్డ పెట్టడము, మర్రి చిగుళ్ళు, మామిడి చిగుళ్ళు, ఈ 2 కూడా పెడతారు. కొంతమంది రావి కూడా పెడతారు, కానీ చాలా తక్కువ. ఇది పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి, ఎందుకంటే కొబ్బరికాయనే ఎందుకు పెట్టాలి, ఇంకో కాయ మంచి కాయలు వస్తున్నాయి పెట్టుకోవచ్చు కదా అంటే కలిసికి పనికిరాదండి. ఎందుకంటే కొబ్బరి ఒక్కటి, అరటి, కొబ్బరి ఈ 2 మాత్రమే పూజార్హమైనటువంటి ఫలాలు. కొబ్బరి ఫలం అది ఎవరో ఎంగిల్ చేసి టెంక పడేస్తే లేచింది కాదు. ఆ విధంగానే అరటి చెట్టు కూడా స్వతహాగా అవి పొడతాయి. కొబ్బరి బోండాన్ని నీటిలో వేసి అదే అందులోంచే మొలకొస్తుంది తప్పితే, మనం ఇప్పుడు మామిడి ఉంది, మామిడి చీకేసి తినేసి టెంక పడేస్తే లేచిపోతుంది. ఏ మొక్కైనా సరే విత్తనం ఉంటుంది, ఏ కాకి తెచ్చినా, ఏ పక్షి తెచ్చి పడేసినా తినేసింది, లేకపోతే వదిలింది, మొక్క లేచిపోతుంది.
కానీ ఈ 2 ఫలాలు మాత్రం పూజార్హమైన ఫలాల్లో అతి ముఖ్యమైనటువంటి ఫలాలు. ఈ కొబ్బరి లక్ష్మీదేవితో సమానమని అంటారు. అందువల్ల ఈ కొబ్బరి పెడతారు. కొంతమంది కొన్ని ఇళ్లల్లో ఆచారాల ప్రకారం ఆ కొబ్బరికే పసుపుతో ముక్కు, కళ్ళు, నోరు అందంగా చెక్కి చెవులు వాటికన్నీ ఆభరణాలు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ అత్తగారు వాళ్ళు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అలవాటు ఉంటే, పెళ్ళైన ఏ స్త్రీకైనా సరే మన హిందూ సంప్రదాయంలో తన పుట్టింట్లో ఎటువంటి అలవాటు ఉందో అవి అక్కడికే అమ్మవారికే, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారు ఎలా చేసేవారు, అత్తగారు ఎలా చేసేవారు, ఈ రకంగా ఆలోచించుకొని అది పాటించడం చాలా ఉత్తమం అండి. ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలా విశేషమైంది నూతన వస్త్రాలు. ఏ పండక్కి నీకు ఉన్నా లేకపోయినా వరలక్ష్మి వ్రతానికి మాత్రం నూతన వస్త్రాలు పెడతారు. ఎందుకంటే అమ్మవారికి వస్త్రం సమర్పయామి, ఆభరణం సమర్పయామి, ఆ వస్త్రాలు పెట్టి అవి కట్టుకుంటారు పూజ చేసిన స్త్రీలు, ఆ ఇంటి గృహిణులు. అయితే ఆ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళకు చిన్నపిల్లలు, కన్నె పిల్లలు తెలియక కొంతమంది ఆ పిల్లల్ని కూడా కూర్చోపెడతారండి. చాలా గృహాల్లో, చాలా సంప్రదాయాల్లో కన్యపిల్లల్ని కూర్చోపెట్టరు. ఎందుకంటే కన్య అన్నది మరొక ఇంటికి వెళ్ళవలసి, అక్కడ ఆచారాన్ని పాటించవలసిన అమ్మాయి. తను తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి తెలియజేయాలి, మా ఇంట్లో ఇలా చేస్తారు, మా పద్ధతి ఇది అంటే అది మన సంప్రదాయాల్ని విస్తృతం అవుతాయి. ఇలా కూడా ఉంటుందా, అలా కూడా ఉంటుందా అన్నది మనకి ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ప్రతి ఒక్కటి అందరూ తెలుసుకోవాలి, తప్పు లేదు. కానీ మన పూర్వీకులు ఆ ఇంటి పెద్దలు చేసినటువంటి పద్ధతుల్ని పాటించడం అన్నది చాలా ఉత్తమమైన పద్ధతి. రెండవది ఏంటంటే మనం మళ్ళీ చెప్పుకుంటాం కదండి, శ్రావణ మాసం వస్తే బంగారం చవక అవుతుందేమో, లేకపోతే చవక అయినా అవ్వకపోయినా కాసు పెట్టాలి అమ్మవారికి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, కాసు ఎందుకు, గాజులు పెట్టుకుంటాం, ఈ సంవత్సరం గాజులు చేయించుకుంటానండి అంటుంది భర్తని. లేకపోతే ఒక నెక్లెస్ ఇంతే. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఉంటే పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక్క కాసే పెట్టాలని లేదు, నెక్లెస్లో హారాలో ఎన్ని నగలు పెట్టుకుంటారో పెట్టుకోండి, అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ తర్వాత వేసుకునేది మనమే. కానీ ఇబ్బంది పడుతూ అటువంటి పనులు చేయవసరం లేదు. అది చేస్తేనే అమ్మవారు కటాక్షం లభిస్తుంది అన్నది ఏమీ లేదు, భక్తి ప్రధానం. అయితే కాసు మాత్రం అందరూ కూడా కష్టపడి ఎలాగైనా సరే కాసు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కాలంలో కాసు పెట్టలేదు, ఇంత ఖరీదు అయిపోయింది, కాసే ఇంత వేల మీద ఉంది అని అనుకుని మనస్తాపం చెందకూడదు. ఒకవేళ పెట్టకపోయినా తృప్తి, అమ్మవారికి ఎంత బాగా చేసుకున్నాము అన్నది, ఎంత భక్తిగా చేసేము అన్నది అది ముఖ్యం. రెండవది ఇంకొకటి కూడా వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకత ఏంటి చెప్పమంటారా? పిండి వంటలండి. పిండి వంటలు అంటే ఆఖరికి భోగి, సంక్రాంతి, కనుము ఇటువంటి పర్వదినాలు వచ్చినా సరే మనం ఎవరికి నచ్చిన పిండి వంటలు అది మన ఇష్ట ప్రకారంగా మన ఇళ్లల్లో చేసుకునేటటువంటి మంచి రకాలైన పిండి వంటలు చేసుకుంటాం. కానీ వరలక్ష్మి వ్రతానికి చాలా ఇళ్లల్లో, చాలా సంప్రదాయాల్లో 9 రకాల పిండి వంటలు చేస్తారు. ఏదో ఒకటి, ఆఖరికి ఒక హల్వా చేసేమనుకోండి, అది కూడా మనకి పిండి వంటే. లేకపోతే ఒక పూరీ చేస్తారు, పిండి వంటగానే పెడతారు. అంటే మామూలు వంటకాలు కాకుండా ఏదైనా 9 రకాలు పెడతారు. 9 తోరాలు కట్టుకొని ఆ పూజ చేసిన కలశకి పసుపు కొమ్ము పెట్టి 9 తోరాలు పసుపు కొమ్ము పెట్టి కట్టి ముందు మహాలక్ష్మిని మనం ఆవాహన చేసేటటువంటి కలశకి కడతామండి. తర్వాత ఎవరైతే ఈ పూజ చేస్తారో ఆ స్త్రీమూర్తి, ఆమె పూజ అంతా అయిపోయిన తర్వాత తన కంకణం చేతికి కట్టుకుంటారు. అదండి. ఎందుకంటే 9 సంఖ్యకి చాలా విశిష్టమైనటువంటి గుణం ఉంది. అందువల్ల ఒకవేళ కన్నెపిల్లలు పెళ్ళయింది కొత్తగా, వాళ్ళ అత్తవారింట్లో 9 తోరాలు పెట్టే అలవాట్లేదు, 9 పిండి వంటలు పెట్టుకునే అలవాట్లేదు. చిచ్చి ఏంటి మా అత్తగారు ఇలాగా, మా ఇంట్లో అమ్మ అయితే అలా చేస్తుంది, ఈవిడ 3 వంటలు ఏదో వండేసి పెట్టేసింది, పులిహార, పరవన్నం, పులగం అనుకోకూడదండి. ఎందుకంటే అక్కడి ఆచారం
దాని ప్రకారం మనం నడుచుకోవచ్చు. అంతేగాని ఇది కంపల్సరీ తప్పనిసరిగా పెట్టి తీరాలి అని లేదు. కానీ నాకు తెలిసినంత మట్టుకు చాలా ఇళ్లల్లో, చాలా కుటుంబాల్లో, చాలామంది సంప్రదాయాల్లో 9 పిండి వంటలు వండడం అన్నది. తర్వాత రెండోది ఏంటంటే 9 దారాలని 9 తోరాలుగా కట్టి దానికి పసుపు కొమ్ము కట్టి చేతికి పెట్టుకోవడము, అమ్మవారికి పెట్టడము అన్నది ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఇది వరలక్ష్మి వ్రతం తాలూకా మనం చేసుకునేటువంటి విధి విధానం. ఇకపోతే బంగారం అవునండి, కొనలేదు, అయ్యో మాకు లేదు, లేకపోతే ఈ సంవత్సరం కొనలేకపోయాం, మళ్ళీ ఏమవుతుందో అని మనం ఎవరు బాధపడకూడదు. మనసులో కూడా ఆ ఉద్దేశాన్ని విరమించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పనిసరిగా కొనాలి కదా, మరి లేకపోతే ఏమవుతుందో అని ఆ యజమాని, ముఖ్యంగా ఆయన అప్పు చేసైనా సరే మీరు తేవాలి, తర్వాత తీర్చుకుందాం అన్నటువంటి పద్ధతులు మాత్రం ఉండకూడదండి. ఎందుకంటే అప్పు లేనివాడు ఆస్తిపరుడు అని మనం అనుకునేటటువంటి ఒక విధి విధానం. అందువల్ల ఈ రకమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక వ్రత విధానంతో పాటు మనకి ఇంకొకటి కూడా వస్తుంది. నిజం చెప్పుకోవాలంటే రాఖీ పండుగ, అదేనండి రాఖీ పండుగ. జంఝాల పౌర్ణమి మనది, మన హిందూ సంప్రదాయంలో ఆ రోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి జంఝాల పౌర్ణమి. జంజం వేసుకునే ఆచారం ఉండేటటువంటి జాతుల వారందరూ కూడా ఆ రోజు గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ, గాయత్రి మంత్రం చేసుకుంటూ జంజం వేసుకోవలసినటువంటి అవసరం ఉంది. అది కూడా అతి ముఖ్యమైన పురుషులకి, ఇంటి యజమానికి, ఇంట్లో ఉన్నటువంటి ఒడుగు అయినటువంటి పిల్లలు, మగపిల్లలకి, ఇక్కడ ఆడపిల్లలు రారండి, ఒడుగు అయినటువంటి మగపిల్లలు, తండ్రి, వీళ్ళు అందరూ కూడా కూర్చుని జంజాలు వేసుకోవాలి. జంజం వేసుకొని గాయత్రి మంత్రం చెప్పించుకొని ఆ రోజు కూడా ఏదైనా ఒక పిండి వంట చేసి గాయత్రి మాతకి నివేదన చేసుకోవాలి. వాళ్ళు కూడా కొత్త బట్టలు ఆ రోజు కట్టుకుంటారండి. ఇది తెలియక చాలామంది మగవాళ్ళు ఎందుకులే కొత్త బట్టలు అని అనుకుంటారు. కానీ నూతన వస్త్రం దానికి 4 పక్కల తడిపిన పసుపుతోని పెట్టి అది గాయత్రి అమ్మవారి దగ్గర పెట్టి పురుషులు కూడా అతి భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి ఆచారం మన హిందూ సంప్రదాయం. మనం ఇంతవరకు శ్రావణ మాసం విశిష్టత, పండగలు, చాలా విషయాలు చెప్పుకున్నాం కదండి. అందరూ కూడా ఈ సంవత్సరం మీరందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, చక్కని భక్తి శ్రద్ధలతో పూజ జరుపుకొని, వరలక్ష్మి వ్రతాలు చేసుకొని, రాఖీ పండుగ జరుపుకొని అందరూ సంతోషంగా ఉండాలండి. అది నేను కోరుకుంటున్నాను. నమస్కారం.